నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. స్వామియే శరణమయ్యప్ప. భువర్లోక గమనం అనే సిరీస్ చేస్తున్నాం మనం. అందులో ఇది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఎప్పుడైతే శరీరము నుంచి ఆస్ట్రల్ ట్రావెల్ అని పదముతో ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను, దానికి మించి ఈ భువర్లోక గమనం, భూమి నుంచి సెపరేట్ అయ్యి ఈ శరీరము అనే సెన్సరీ పర్సెప్షన్ నుంచి దాటి బయటికి వెళ్ళినప్పుడు, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ మన జీవితంలోకి వచ్చినప్పుడు భువర్లోక గమనం మొదలవుతుంది. అందులో రకరకాల ప్రొసీజర్స్ మాట్లాడుకుంటున్నాం. అయితే నక్షత్ర మండలానికో నక్షత్ర లోకానికో వెళ్ళాలి అనుకుంటే, ఆర్ మన శక్తి దాటి ఇక్కడ నుంచి ఈ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నుంచి ఆ పైన ఉండే ఒక భువర్లోకములో ఉండే ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లోకి వెళ్ళాలి అంటే, అందులోనూ నక్షత్రాలు, తర్వాత తారలు, తర్వాత అక్కడ ఉండే ఎన్నో రకాల పృథివిని దాటి వెళ్ళే మండలాలలో ఎన్నో రకాల పవర్స్ మన జీవితంలోకి వస్తాయి. ఈ పవర్స్ నీకు ఇక్కడ కరెంట్ కట్ అయితే సాల్వ్ చేయడమో, ఫ్యాన్లు స్విచ్ ఆన్ చేయడమో, మాయమైపోవడమో, లేకపోతే నీకు అప్పు కష్టాలు తీరడమో కాకపోయినా, నీకు ఎక్స్పీరియన్షియల్గా లోపల నుంచి శరీరం చాలా శుద్ధి అవుతుంది. ఓకే, దీన్ని సరి అయిన పద్ధతిలో వాడుకున్న వాడికి శరీరంలోంచి ఎంతో భారము దిగిపోయి చాలా బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ లైఫ్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయితే ఈ నక్షత్రలోక గమనములో, భువర్లోక గమనములో నక్షత్ర మండలాలు, ఎన్నో వేల కోట్ల నక్షత్ర మండలాలలో, ఆ మండలాలలో ఉండే కొంత సిస్టమ్ మనకు అర్థం కావాలి అంటే చాలా చాలా ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది మన లోపల ఉండే ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఆర్ ఎలక్ట్రిసిటీ, దాన్ని అర్థం చేసుకోవడం. ఇవి మన శరీరంలో ఉండే అణువులోనూ ఒక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అది కొన్ని నాడుల ద్వారా, 72,000 నాడులు, అందులో మామూలుగా 7-12 చక్రాలు చెప్తే ప్రతి చోట ఒక చక్రముగా కొన్ని వేల లక్షల మైక్రో మినీ చక్రాస్ ఉంటాయి. ప్రతి చోట శరీరంలో ప్రతి అణువులోనూ చక్రాస్ ఉంటాయి. చక్ర అంటే ఓన్లీ ఈ ఫిజికల్ శరీరమే కాదు, మీ చుట్టూ ఒక వలయంలా ఉండి ఆ వలయం అంతా కూడా చక్రాస్ ఉంటాయి. అలాంటి చక్రములన్నీ ఒక రిథమిక్ ప్యాటర్న్లో తిరిగినప్పుడు దీన్ని మీరు నక్షత్ర మండలంకి కొంచెం తొందరగా అనుసంధానం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇలాంటి నక్షత్ర మండలం గమనము కానీ అలాంటి ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు బాడీ ఎలక్ట్రిక్ వైబ్రేషన్తో, మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ సౌండ్ కనుక సరిగ్గా అబ్జర్వ్ చేస్తే జ్ అనే శబ్దంతో వెళ్తుంటుంది. ఈ జ్ అనే శబ్దము మీకు ఆ ఎలక్ట్రిసిటీ ప్యాక్డ్ రూపంలో వెళ్ళినప్పుడు ఈ చక్రాస్ అన్నీ ఒకలాగా తిరుగుతాయి. దీనికి మైండ్ని పక్కన జరిపి, మైండ్ లేని స్థితి అంటే, ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీరు సడన్గా ఉండి ఒక డీప్ స్లీప్లోకి వెళ్తారు. కళ కూడా రాదు, మీకు మైండ్లో కళ కూడా రాదు, కానీ మీకు తెలుస్తుంది ఏదో జరుగుతోంది, ఏదో ఉంది అనేది తెలుస్తుంది. అలాంటి కాన్షియస్నెస్లోకి వెళ్ళినప్పుడు మీకు జీవితం ఒక్క అడుగు పైకి ఎక్కినట్టుగా ఉంటుంది. అలాగా మీరు గనక ఈ ఎలక్ట్రిసిటీని స్టిమ్యులేట్ చేసుకుంటే, ఈ ఎలక్ట్రిసిటీ స్టిమ్యులేట్ చేయాలి అంటే మనము నార్మల్గా ఫిజికల్గా కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. అందులోనూ ఫస్ట్, డు నాట్ గెట్ దెమ్ బ్లాక్డ్ అంటారు. అవి ఎప్పుడైతే స్టక్ అయిపోయి ఉంటాయో, అంటే మీ చెస్ట్ నుంచి మీ పొట్ట బయటకున్నా, ఓకే, మీ ఈ చెస్ట్ భాగం నుంచి ఈ పొట్ట కొంచెం బయటకున్నా, లేకపోతే మీ తొడల నుంచి కింద పిక్కల దాకా ఆర్ కింద మడమ దాకా మీ లెగ్స్ ఎక్కువసేపు కూర్చుంటే తిమ్మిర్లు పడుతున్నా, మీకు ఇది తొందరగా అందదు. అందుకని లోవర్ బాడీ, ఇక్కడి నుంచి కింద లోవర్ బాడీని బెండ్ చేసి స్లోగా రొటేట్ చేయడం అనే ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. అంటే హాఫ్ సీటెడ్ అండ్ స్లోగా రొటేట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇది ఒకటి. రెండోది, మీ లోపల ప్రతి అణువులోనూ 3 కంపల్సరీగా ఉంటాయి: బాడీ, ఎనర్జీ, సోల్. ఆత్మ యొక్క స్వరూపం, ఆత్మ యొక్క పవర్. సోల్ అంటే నిజమైన ఆత్మల కాదు, ఆత్మ యొక్క శక్తి. ఈ 3 కలిసి ఉంటాయి. ఈ మూడిటిని, బాడీని, ఎనర్జీని, ఆత్మ యొక్క శక్తిని ఆర్ ఆత్మ యొక్క పవర్ని, ఈ మూడిటిని, ఆత్మ యొక్క పవర్ పొటెన్షియల్ గాను, మన లోపల ఉండే ఎనర్జీ కైనెటిక్ గాను, ప్లస్ ఈ రెండింటినీ క్యారీ చేస్తున్న ఒక శరీరం. ఇది మనకి ప్రతి కోణములో ప్రతి చోట ఉంటుంది. వాటిని ఎప్పుడు
కదుపుతూ కదుపుతూ అలైన్ చేస్తూ ఉండండి. ఒక చోట కూలబడి కూర్చోకండి. ఎప్పుడు ఒక చోట ఉండిపోయిన వాళ్ళకి హెల్త్ తొందరగా పాడైపోతుంది. అందుకని వాటిని మూవ్ చేస్తూ ఉండండి, మూవ్మెంట్ ఇస్తూ ఉండండి. అండ్ మూమెంట్ కూడా అబ్జర్వేషన్లో ఇవ్వండి. ఏదో మీరు చూడండి, అనారోగ్యం ఉన్న వాళ్ళకి తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ నాన్ ఇంటెన్షనల్ మూమెంట్స్ వస్తాయి. సడన్గా ఇట్లా మెడ అనుకుంటాడు, సడన్గా ఇలా చేస్తారు, లేదా ఇట్లా అనుకుంటుంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ శరీరం గ్రిప్ పోతుంది. ఎవరైతే భువర్లోక గమనము లేదా నక్షత్ర గమనము చేయాలి అనుకుంటారో, నక్షత్ర లోకములోకి మనము వెళ్ళాలి, అక్కడ సిద్ధ గురువులు, అక్కడ ఎంతోమంది నిత్యముక్తులు, నిత్యముక్త జీవులు వీళ్ళందరూ ఉంటారు. అలాంటి వాళ్ళ యొక్క దర్శనం, దత్త గురువులు కానీ, గురువు యొక్క కరుణ దొరకాలి అంటే, ఆ కాంతి జీవుల యొక్క కరుణ దొరకాలి అంటే, నక్షత్ర లోకాల్లోకి వెళ్ళే ప్రయాణము మనం చేయాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. మన లోపల ఉండే ఎలక్ట్రిసిటీని ఎప్పటికప్పుడు ఫ్లోలో పెట్టుకోండి, బ్లాక్ చేయకుండా. చేయడానికి నేను చెప్పినట్టు చేతులు ఇట్లా కిందకి కొంచెం వంగాలి, గోడ కుర్చీ వేసినట్టుగా కిందకి వంగాలి, స్లోగా ఇలా తిరగాలి. మీరు మూవ్ అవుతున్న విషయం మీకు మొత్తం తెలియాలి. ఏదో ఇట్లా తిరిగిపోయాం కాదు, ఇప్పుడు నేను స్లోగా ఇలా అంటే నాకు తెలుస్తుంది చేతుల్లోంచి ఎనర్జీ, అలాగా మీకు తెలియాలి. ఆ ఎలక్ట్రిసిటీని మీరు ఫీల్ అయిన రోజున అలా ఒక 4 to 8 minutes చేసి అక్కడ మెల్లగా కూర్చుని మీరు సాధనలోకి వెళితే మీకు నిజంగా బ్యూటిఫుల్ ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. నేను చెప్పింది ఆలోచించండి. అండ్ ఎప్పుడైనా ప్రయత్నం చేసే టైం ఉందనుకోండి, ఇవన్నీ ఎక్స్ట్రా సెన్సరీ థింగ్స్ కాబట్టి మీకు రియల్ లైఫ్లో డబ్బులు, అప్పులు, కష్టాలు, చదువులు ఇవి మానకపోవచ్చు. కానీ ఒకసారి ఈ జర్నీ చేశాక మీ లైఫ్లో మీ ప్రాబ్లమ్స్ అన్ని చిన్నగాను, ఇది చాలా చాలా పెద్దగాను మంచిగా అద్భుతంగా కనిపిస్తుంది. నిజంగా జీవితాన్ని అలా గడపాలి. అలా గడిపిన రోజున యూ విల్ బీ మచ్ మోర్ ఎఫిషియంట్, మచ్ మోర్ హ్యాపీ. ఇది మీరు ఈ బ్లాక్డ్ ఇమేజెస్ నుంచి బయటకు వచ్చిన రోజున ఫస్ట్ 1-2 weeks పిచ్చిగా ఉంటుంది. ఏంటి అంతా నాకు వామిటింగ్ వచ్చినట్టుంది, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, ఏంటి మెడ నొప్పి, ఒళ్ళు నొప్పులు అనిపిస్తుంది. అది ఫస్ట్ 2 వారాలు మ్యాక్సిమం. దాని తర్వాత మీకు మీ లైఫ్లో జర్నీ స్టార్ట్ అవుతుంది. 1-2 వారాల్లో ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి, బ్రేక్ ఇవ్వండి, మరేం పర్లేదు, మళ్ళీ చేద్దరు. కానీ తొందరపడిపోయి నాకైపోవాలని ఆత్రములో ఎంత ఆత్రం అలజడి క్రియేట్ చేస్తారో అంత మైండ్ డామినేట్ చేస్తుంది. మైండ్ డామినేట్ చేయగానే ఊహించుకుంటారు, అక్కడెక్కడో ఏదో వెళ్ళాను నాకు అనిపించింది అని. మీకు అనిపించదు, తెలుస్తుంది. ఓకే, అనిపించదు, నాకు భయం వేస్తున్నట్టుగా అనిపించింది అంటే వేస్ట్. మీకు తెలుస్తుంది లోపల, సైలెంట్ అయిపోతారు మీరు. బ్యూటిఫుల్ ఉండే అది ఎవ్వరికి చెప్పలేరు, మాటలతో మీరు డిస్క్రైబ్ చేయలేరు. అలాంటి అద్భుతమైన భువర్లోక గమనం మీరు చెయ్యాలని, అందులోనూ మీ శరీరంలో ఉండే ఎలక్ట్రిసిటీని ఫ్లోలో పెడతారని, అండ్ ఒక చిన్న ప్రాక్టీస్ ద్వారా ఒక 8 నిమిషాలు మెల్లిగా మీ శరీరాన్ని ట్విస్ట్ చేయండి. మీ స్పైనల్ కార్డ్ మొత్తం ఇలా తిరగాలి, మొత్తం తిరగాలి. ఇలా తిరిగిన రోజున మీకు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. నేను చెప్పిన ట్రై చేయండి, సరదాగా టైం ఉన్నప్పుడు ట్రై చేయండి. అండ్ బాగుంటే మాత్రం కింద కంపల్సరీగా చెప్పండి, సో దట్ 4 ట్రై చేస్తారు. ఓకేనా? స్వామియే శరణమయ్యప్ప.